ఆండ్రే రసెల్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో చేరబోతున్నాడా? మరి ఆక్షన్లో రసెల్ని దక్కించుకునేందుకు ప్లాన్ వేసిందా ఎస్ఆర్హెచ్? గ్లెన్ మ్యాక్స్వెల్ని తీసుకుంటుందా? కెమెరూన్ గ్రీన్ కోసం హంట్ మొదలు పెడుతుందా? రవి బిష్ణోయ్పై కన్నేసిందా? సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ శ్రీలంక పేస్ బౌలర్ని టార్గెట్ చేసిందా? మినీ ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ ఎవరిని తీసుకుంటుంది? శ్రీలంక పేస్ బౌలర్ని తీసుకుంటుందా? ఇండియన్ పేస్ బౌలర్ని తీసుకుంటుందా? ఫారిన్ ఆల్రౌండర్ని తీసుకుంటుందా? ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో, నేను డివిఆర్. సన్ రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసిన ప్లేయర్ల సంఖ్య 8. ఎవరెవరిని రిలీజ్ చేసిందో మనకి గుర్తుంది, ఆల్రెడీ మనం చూసాము. మహమ్మద్ షమి ట్రేడ్ చేసింది లక్నో సూపర్ జైంట్స్కి. వియాన్ మల్డర్ సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్, ఆడమ్ జాంపా ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్, అభినవ్ మనోహర్, అథర్వ టైడే, సచిన్ బేబీ, సిమర్జిత్ సింగ్, రాహుల్ చాహర్. మరి వీళ్ళందరినీ రిలీజ్ చేసింది. ఇందులో ఇద్దరు పేస్ బౌలర్లు ఉన్నారు, మొహమ్మద్ షమి అండ్ సిమర్జిత్ సింగ్. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే ఇద్దరు స్పిన్ బౌలర్లు ఉన్నారు, ఆడమ్ జాంపా, రాహుల్ చహార్. సో రాహుల్ చహార్కి అయితే లాస్ట్ సీజన్లో పెద్దగా మ్యాచ్లు ఆడే అవకాశం ఏమి రాలేదు కాబట్టి సో అతన్ని రిలీజ్ చేసింది. మరి ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎవరు కావాలి అంటే ముందుగా ఒక స్పిన్నర్ కావాలి, లెగ్ స్పిన్నర్ కావాలి. మరి లెగ్ స్పిన్నరే ఎందుకు కావాలి అంటే టీంలో ఆల్రెడీ ఒక లెగ్ స్పిన్నర్ ఉన్నాడు, జీషన్ అన్సారీ. మరి జీషన్ అన్సారీ అంత ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ కాదు, అంత ప్రూవెన్ కాదు, బట్ తను బాగానే డెలివర్ చేశాడు లాస్ట్ సీజన్. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఉంచిన హోప్స్ని అయితే తను నిలబెట్టుకున్నాడు. సో అతను బౌలింగ్కి మంచి ఆప్షన్గా ఉన్నాడు స్పిన్ బౌలర్గా. నెక్స్ట్ హర్ష్ దుబే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో తను కూడా పర్వాలేదు అనిపించాడు, ఒకటి రెండు మ్యాచ్లు ఆడినట్టున్నాడు హర్ష్ దుబే. కానీ తన మీద అయితే డిపెండ్ కాలేరు పూర్తిగా స్పిన్ డిపార్ట్మెంట్. ఒక ప్రూవెన్ స్పిన్నర్ కావాలి అంటే ఆడమ్ జాంపా లాంటి స్పిన్నర్ కావాలి, అది కూడా ఇండియన్ స్పిన్నర్ అయి ఉంటే చాలా బెటర్. మరి ఇండియన్ స్పిన్నర్లు ఎవరున్నారు కొంచెం చెప్పుకోదగ్గ స్పిన్నర్లు అంటే రవి బిష్ణోయ్ ఉన్నాడు, కర్ణ శర్మ ఉన్నాడు. ఎల్ఎస్జి రవి బిష్ణోయ్ని రిలీజ్ చేసింది, కర్ణ శర్మని ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసింది. మరి కర్ణ శర్మ ఇదివరకే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి ఆడాడు. మరి తను కూడా ఏజ్ కూడా ఎక్కువైపోతుంది, అంటే తనకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. మరి అతన్ని మళ్ళీ తీసుకుంటుందా అంటే అతని జోలికి వెళ్తుందా వెళ్ళదా అన్నది అయితే నాకు డౌటే. రవి బిష్ణోయ్ని మాత్రం ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. సో ఇక పేస్ బౌలర్ల విషయానికి వస్తే ఆకాష్ దీప్ సింగ్ ఉన్నాడు. ఆకాష్ దీప్ సింగ్ ఇండియన్ పేస్ బౌలర్ కావాలంటే ఆకాష్ దీప్ సింగ్ కోసం వెళ్ళొచ్చు. తనను కూడా లక్నో సూపర్ జైంట్స్ రిలీజ్ చేసింది. మరి అతని కోసం అయితే మిగతా ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది, ఎందుకంటే తను రీసెంట్గా కూడా టీమిండియాకి ఆడాడు. లాస్ట్ సీజన్ ఆస్ట్రేలియాలో అయితే ఆడలేదు, కొన్ని మ్యాచ్ల్లో తనకు అవకాశం రాలేదు, కాకపోతే స్క్వాడ్లో ఉన్నాడు. మరి ఆకాష్ దీప్ని ఏమైనా తీసుకుంటుందా? లేదు శ్రీలంక పేస్ బౌలర్ మతీష పతిరానను ఏమైనా తీసుకుంటుందా? పతిరానను చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసింది. మరి ఒక మలింగ లాంటి యాక్షన్ ఉండి యార్కర్స్ వేయగలడు, స్లో బాల్స్ వేయగలడు. సో తన నుంచి అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్ని ఫ్రాంచైజీలకి. మరి శ్రీలంక వెటరన్ ముత్య మురళీధరన్ కూడా సన్ రైజర్స్ కోచింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి మరి తన ప్రోద్బలంతో ఏమైనా మతీష పతిరానని తీసుకునే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఆల్రెడీ ఈషన్ మలింగా ఉన్నాడు వీళ్ళ టీంలో, కమిందు మెండిస్ ఉన్నాడు, ఇద్దరు శ్రీలంకన్స్ ఉన్నారు. ఎందుకంటే ముత్యం మురళీధరన్ కూడా సపోర్టింగ్ స్టాఫ్లో ఉన్న వాళ్ళు కానీ కోచింగ్ స్టాఫ్లో ఉన్న వాళ్ళు కానీ తమ కంట్రీ నుంచి వచ్చిన ప్లేయర్స్ని సజెస్ట్ చేస్తారు, అది కామన్ కాబట్టి. సో వీళ్ళిద్దరు కూడా టాలెంటెడ్ ప్లేయర్సే, కమిందు మెండిస్ కానివ్వండి, ఏషియన్ మలింగ కానివ్వండి. సో మరి వీళ్ళకి తోడు ఇంకొక శ్రీలంకని కూడా తీసుకుంటారా లేదా అనేది కూడా డౌటే. మరి అతని కోసం మిగతా ఫ్రాంచైజీలు ఎంత ఖర్చు పెడతాయి, అంత ఖర్చు బేర్ చేయగలుగుతుందా సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది కూడా డౌటే. ఇక ఇది నెక్స్ట్ ఆల్రౌండర్ల విషయానికి వస్తే ఆండ్రే రసెల్ సన్ రైజర్స్ హైదరాబాద్ని ట్విట్టర్లో ఫాలో అవడం మొదలు పెట్టారట, సోషల్ మీడియాలో, ట్విట్టర్ ఆర్ ఇన్స్టాగ్రామ్. సో తను ఇన్ని రోజులు ఫాలో అవ్వలేదు, ఇప్పుడు రీసెంట్గా ఫాలో అవడం మొదలు పెట్టాడు అంటే తనని టీం ఏమైనా తీసుకుంటుందా, ఆ గ్యారంటీ తనకేమైనా లభించిందా అంటే ఇక్కడ ఏది గ్యారంటీ అయితే ఉండదు. ఎందుకు అంటే ఆండ్రే రసెల్ వన్స్ ఆక్షన్లోకి వచ్చిన తర్వాత మిగతా ఫ్రాంచైజీల పోటీని తట్టుకుంటుందా సన్ రైజర్స్ హైదరాబాద్? వీళ్ళ దగ్గర ఉన్నాయే 25.50 crores. మరి 25 కోట్లు మాత్రమే ఉన్నాయి
ఆండ్రే రసెల్ దగ్గర దగ్గర 10 కోట్ల వరకైనా వెళ్తాడు, 10+ crores కూడా తను వెళ్ళే ఛాన్స్ ఉంది. తను అట్లాంటి హిట్టరు, ఎంత విధ్వంసకర బ్యాటరో మనందరికీ తెలుసు. బౌలింగ్ లో కూడా అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు. సో మరి అతను ఎక్స్పెన్సివ్ గా అయితే మాత్రం, అంటే తను ఎక్కువ ప్రైజ్ కి వెళ్తుంటే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ ఖచ్చితంగా షోల్డర్స్ డ్రాప్ చేయాల్సిందే. లేదు కెమెరూన్ గ్రీన్ కోసం వెళ్తుందా అంటే ఖచ్చితంగా కష్టం అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే ఆల్రెడీ చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ పోటీ పడబోతున్నారని తెలిసింది కెమెరూన్ గ్రీన్ కోసం. సో మరి ఈ ఇద్దరి నడుమ, వాళ్ళిద్దరి దగ్గర బడ్జెట్ ఎంత ఉందో మనందరికీ తెలుసు. 40 crores 60 crores దాకా ఉన్నాయి. ఒకరి దగ్గర 40, సిఎస్కే దగ్గర, కేకేఆర్ దగ్గర 60 crores ఉన్నాయి. సో వాళ్ళు 20+ crores పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు కెమెరూన్ గ్రీన్ కి. సో కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ కి కెమెరూన్ గ్రీన్ దక్కే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప. అంటే అతనికంటే ముందు ఆండ్రే రసెల్ ని కనుక సిఎస్కే తీసుకుంటే, ఒకవేళ కేకేఆర్ కూడా మరెవరిపైనైనా ఎక్కువ డబ్బులు స్పెండ్ చేసి ఉంటే కనుక అప్పుడు ఏమైనా వీళ్ళకు ఎస్ఆర్హెచ్ కి ఛాన్స్ ఉంటుంది. లేదు తక్కువలో వస్తాడు అనుకుంటే గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు. మరి గ్లెన్ మ్యాక్స్వెల్ ఎంత ప్రైస్ పలుకుతాడన్నది అయితే కొంచెం డౌట్. ఎందుకంటే తను ఆల్రెడీ లాస్ట్ సీజన్ పంజాబ్ కింగ్స్ కి ఆడాడు. ఇప్పటికీ పంజాబ్ కి 3 times ఆడాడు. లాస్ట్ సీజన్ లో 4.4 crores కి తీసుకుంది అతన్ని. ఆ సీజన్ అతను ఆఫ్ కలర్ లో కనిపించాడు, అంత బాగా పర్ఫామ్ చేయలేదు. కాబట్టి తనని రిలీజ్ చేసింది పంజాబ్ కింగ్స్. మరి ఈసారి ఆస్ట్రేలియా కోర్ ఎట్లాగో ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ లో. ప్యాట్ కమిన్స్ కెప్టెన్, ట్రావిస్ హెడ్ ఉన్నాడు ఆల్రెడీ. సో ఈ ఆస్ట్రేలియన్లకు తోడుగా మరొక ఆస్ట్రేలియన్ ని తీసుకొస్తాడా కమిన్స్? ఎందుకంటే తనకి తెలుసు కెప్టెన్ కి తనను ఎలా యూజ్ చేసుకోవాలో ఏంటో అనేది. బ్యాటింగ్ లో హెల్ప్ఫుల్ గా ఉంటాడు గ్లెన్ మ్యాక్స్వెల్. తన స్పిన్ బౌలింగ్ తో కూడా ప్రత్యర్థిని ఇబ్బందులు పెట్టగల నైపుణ్యం ఉంది అతనిలో. కాబట్టి మరి ఆల్రెడీ హెన్రిక్ క్లాసెన్ ఉన్నాడు హిట్టర్. అతనికి తోడు ఇంకొక ఫినిషర్ ని తీసుకుంటే కొంచెం బ్యాలెన్స్ అయిపోతుంది ఎస్ఆర్హెచ్ టీం. మరి ఆ ప్రయోగం ఏమైనా చేస్తారా, లేదా ఇంకా ఎవరైనా ఆల్రౌండర్ ఉన్నారా? ఇంకే ఆల్రౌండర్ అయితే, అంటే ఇంత ఇంపాక్ట్ చూపించే ఆల్రౌండర్ అయితే కనిపించట్లేదు. మేబీ ఎవరైనా డొమెస్టిక్ ప్లేయర్స్ కానీ, ఇండియా ప్లేయర్స్ కానీ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కూడా పెద్దగా ఎవరు కనిపించట్లేదు. సో వీళ్ళకు మెయిన్ గా అయితే ఒక లెగ్ స్పిన్నర్ తీసుకుంటారు, ఒక పేస్ బౌలర్ ను తీసుకోవాలి, ఒక ఆల్రౌండర్ ను తీసుకోవాలి. ఇక డొమెస్టిక్ లో 3 players ని రిలీజ్ చేశారు, సచిన్ బేబీ, అథర్వ టైడే, అభినవ్ మనోహర్. సో వీళ్ళ 3 స్థానంలో మరెవరినైనా డొమెస్టిక్ ప్లేయర్స్ ని తీసుకుంటారా అనేది అయితే చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ లైనప్ చూస్తే ఎట్లా ఉందంటే, ఒక అంచనా ప్రాబబుల్ 11 ఎలా ఉండబోతోంది. ట్రావిస్ హెడ్ ఉన్నాడు ఓపెనింగ్ లో, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. నెంబర్ 3 లో ఇషాన్ కిషన్. నెంబర్ 4 లో హెన్రిక్ క్లాసెన్. నెంబర్ 5 లో అనికేత్ వర్మ ఆర్ నితీష్ కుమార్ రెడ్డి. నెంబర్ 5, నెంబర్ 6 అనికేత్ వర్మ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. సో వీళ్ళు 5, 6 లో వచ్చిన తర్వాత నెంబర్ 7 లో మరి ఎవరిని ఆడిస్తారు? ఒకరిని తీసుకోవాలి. ప్యాట్ కమిన్స్ ఎట్లాగో ఉన్నాడు 11, ఒక పేస్ బౌలరు, ఒక స్పిన్నరు. హర్ష్ దూబే ఉన్నాడు, ఈషన్ మలింగా ఉన్నాడు. కాబట్టి వీళ్ళ ప్లేయింగ్ 11 లో ఒక ఆల్రౌండర్ అయితే మిస్ అవుతున్నాడు. మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చే ఆల్రౌండర్ అయితే కావాలి వీళ్ళకి. సో మరి ఎవరి కోసం వెళ్తారు సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మరి సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ ఆల్రౌండర్ ని, ఏ స్పిన్ బౌలర్ ని, ఏ ఇండియా పేస్ బౌలర్ ని తీసుకుంటుందని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి.